అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. దేవుని సంగతులను కలిసి మనం ధ్యానం చేద్దాము. భక్తుడైన పౌలు క్రైస్తవ సంఘమునకు అద్భుతమైన ఆధ్యాత్మిక సూచనలు, సేవలు అందించాడు. అవి మనకు ఆదర్శంగా ఉన్నాయి. వాటిని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. క్రీస్తును సేవించటము అంటే చాలామందికి తెలిసింది ఏంటంటే, మనం ఏ విధంగా ఉన్నప్పటికీ ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థించినా లేదా భక్తులను ప్రార్థన చేయమని కోరినా మనకున్న అవసరతలు చెప్పుకుంటే సరిపోతుంది. వాటన్నిటినీ తొలగించి వేస్తాడు. రోగాలన్నీ కూడా తొలగిపోతాయి, సమస్యలన్నీ కూడా పరిష్కరించబడతాయి. ఆ తర్వాత మన జీవితాన్ని మనకు తోచినట్లుగా జీవించవచ్చు అనే సామాన్యమైన భావన ఉన్నది. దేవునికి విధేయతను చూపించటం, ఒక పద్ధతిగా భక్తి చేయటం, ఒక క్రమశిక్షణ కలిగి ఉండటం అనే సంగతులు కొంతమంది పాటిస్తున్నారు, కొంతమంది పాటించరు. ఇవన్నీ మనకు తెలిసిన సంగతులే కదా. అయినా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అది మీరైనా నేనైనా ఎవరైనప్పటికీ వాటిని పరిశీలన చేసుకుని ఒక పద్ధతితో కూడిన ఓ చక్కని భావజాలంతో భక్తిని జరిగించడమే ప్రధానం. కానీ నాకు ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నాను, తినటానికి ఉండటానికి ఏ లోటు లేదు, కనుక నాకు సంఘంతోనూ ఉపదేశంతోనూ దైవదాసులతోనూ సంఘములో జరిగే సేవలతోనూ నాకు పని లేదు అనే రీతిలో కొంతమంది ఉంటారన్నమాట. ఎందుకంటే భౌతికమైన సంగతులే వారికి ప్రధానం. ఆధ్యాత్మికంగా వారు కోల్పోతున్న వాటిని ఏనాడు పట్టించుకోరు. భౌతిక సంపదలను సంపాదించుకోవటానికి దేవుడు కృప చూపితే సరిపోతుందని భావిస్తున్నారే తప్ప, ఆధ్యాత్మిక సంపదను కూడా నేను కలిగి ఉండాలి కదా, ఆధ్యాత్మికంగా నేను నిరుపేదలాగా ఉన్నాను కదా, నా దగ్గర ఇతరులకు ఇవ్వటానికి ఏమీ లేదు కదా, ఎంత నిరుపేదగా ఆధ్యాత్మికంగా నేను జీవించటం ధర్మం కాదు కదా అనే భావన ఏ కోశానా లేకపోగా మాటలు మాత్రం అద్భుతంగా చెబుతారు. దేవుని గురించి, దేవుని సంఘము గురించి, అసలు బోధ ఎలా చేయాలి, సంఘాన్ని ఏ విధంగా నడిపించాలి, ఎలాంటి పాటలు పాడాలి, ఎలాంటి క్రమశిక్షణ కలిగి ఉండాలి, అలాంటివి లేవు గనుకనే నేను అక్కడికి వెళ్ళటం లేదు, ఇంటి దగ్గరుండి నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ఇలాంటి మాటలను మనం తరచుగా వింటూ ఉంటాం. వారు చెప్పినవన్నీ కూడా అసత్యాలని మనం భావించడానికి అవకాశం లేదు. కానీ ఎంతో కొంత తేడా ఉన్నప్పటికీ ఆ తేడా చెప్పిన వాళ్ళల్లోనూ వినేవాళ్ళల్లోనూ మనలో కూడా ఎక్కడో చోట ఉండొచ్చు కదండి. పరిపూర్ణులైనటువంటి మనుషులు ఎక్కడా లేరు కదా. మనందరం ఎక్కడో ఒక చోట తెలిసి కొన్ని, తెలియక కొన్ని, తెలివి ఎక్కువైనందున కొన్ని, తెలివి తక్కువైనందున కొన్ని, వాళ్ళు వీళ్ళు లేనిపోయిన మాటలు మోసుకొచ్చి చెప్పినందున, మాటలు వినినందున మరికొన్ని సహజంగా జరుగుతున్నాయి కదా. కొంతమందికి ఎక్కువ జరుగుతున్నాయి, కొంతమంది ఆత్మజ్ఞానంతో వివేచించి కొంచెం దారిలో ఉన్నారన్నమాట. ఇక్కడ మనం గమనించవలసిన సంగతి ఏమిటంటే, యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మనం ఎంత సంపాదన చేయగలిగాము, మనం ఎన్ని కోట్లు సంపాదించాము అనేది ప్రధానమైన లెక్క కాదు. ప్రభువుని విశ్వసించిన తర్వాత మన బుద్ధిలో రావలసిన మార్పు రావలసిన విధంగా వచ్చిందా లేదా, మనలో దేవునికి అయిష్టమైన వాటిని గుర్తించి వాటిని తొలగించుకున్నామా లేదా, పోని తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నామా లేదా. అసలు అదేమీ లేకుండాను నాకు అది ఉంది, ఇది ఉంది, ఎవరికి ఉండేది వాళ్ళకు ఉన్నది, వారికి ఉన్న దానిని వారి సంతానానికి పంచుకుంటారు, తప్పేమీ లేదు. దేశ సేవ ఏమీ చేయరు కదా, దేశానికి ఏమీ పంచేదేమీ లేదు కదా. యోగ్యులు సమర్థులైన దైవ సేవకులను ప్రోత్సహించి మందిరాలో, స్థలాలో, లేకపోతే అవసరముగా ఉన్న సంగతులను పట్టించుకునే అవకాశం చాలామందికి లేదు కదా. విస్తారమైన సంపద ఉన్నప్పటికీ వారి ప్రాంతాలలో చక్కగా సువార్త సభలు నిర్వహించడానికి దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడండి. కాస్త చక్కగా వాక్యం చెప్పే దైవదాసులను ఎంపిక చేసి వారితో కొన్ని సమావేశాలు మనం కొన్ని స్థలాలలో ఏర్పాటు చేద్దాము. ఎందుకంటే విస్తారమైన సంపదను దేవుడు నాకు ఇచ్చాడు, ఆ ఖర్చులన్నీ నేనే భరిస్తానని ముందుకొచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి. దేవుడు నన్ను ఆశీర్వదించాడు, గొప్ప చేశాడు, పొలం ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, వాకిలి ఇచ్చాడు, అది చేశాడు, ఇది చేశాడనే సాక్ష్యాలు తప్పిస్తే, దేవుడు అనుగ్రహించిన భౌతిక ఈవులను ఆధారం చేసుకుని ఈ సంవత్సరం 4 చోట్ల సమావేశాలు నిర్వహించే అవకాశము, ఆర్థికంగా ఆ సమావేశాలకు మరి తోడ్పడే అవకాశం దేవుడు నాకు ప్రసాదించాడు. కొంతమందిని దేవుడు స్వస్థపరిచాడు, చాలామందికి దేవుని వాక్యాన్ని వినిపించే అవకాశం దొరికింది అని ఎన్ని సాక్ష్యాలు మనం వింటాం చెప్పండి. అందరితో పాటు నేను అన్నట్లుగా అత్యంత సామాన్యమైనటువంటి పరిస్థితులలో సహకరిస్తూ పట్టి పట్టనట్లుగా వ్యవహరించే ధోరణులతో భక్తి చేసే
పద్ధతులే కాస్త ఎక్కువగా కనపడుతున్నాయి. సమర్థులు, యోగ్యులు, మంచివాళ్ళు, దేవుని చేత ఆదేశించబడిన వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఉండబట్టే ఈ సేవలు ఈ విధంగా జరుగుతున్నాయి అనుకోండి. ఈ రోజున మనం గమనించవలసిన సంగతి ఏమిటంటే, దైవ సంబంధితమైన సంగతులలో మనం ఎలా ఉన్నాం? 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 6వ వచనములో భక్తుడైన పౌలు ఈ విధంగా చెప్పాడు. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై మీకు చెప్పవచ్చును. పైన ప్రస్తావించినటువంటి సంగతులు, సేవార్థమైన సంగతులు, సేవలో సహకరించవలసిన సంగతులను ప్రస్తావన చేస్తూ, కొంచెముగా విత్తేవాడు కొంచెముగానే పంటకు వస్తాడు, విస్తారముగా విత్తేవాడు విస్తారమైన పంటకు వస్తాడు. అది అత్యంత సామాన్యమైన సంగతి కదా. 1 ఎకరం పొలంలో విత్తనాలు విత్తితే అందులో వచ్చే పంటనే మనం కోసుకుంటాం. 10 ఎకరాలు, 50 ఎకరాలు, 100 ఎకరాలు పొలంలో విత్తనాలు విత్తితే అంత పంట మనకు వస్తుంది. అది అత్యంత సామాన్యమైన సంగతి, ఎవరికైనా అర్థం అవుతుంది. ఆ భావాన్ని తీసుకుని కొంచెముగా విత్తితే కొంచెమే వస్తుంది, విస్తారముగా విత్తితే విస్తారముగా పంట కొయ్యటం సాధ్యమవుతుంది. ఇక్కడో సంగతిని గమనించాలి. మనము విత్తేది ఒక విత్తనమే, కానీ అందులో నుంచి కొన్ని వందల విత్తనాలు వస్తాయి. ఇది విత్తటము తెలిసిన వారికి తెలిసిన రహస్యం అన్నమాట. ఆ మాటకు వస్తే బహిరంగ రహస్యం. ఏ గింజనైనా ఒకదానినే విత్తుతాం కదా, అందులో నుంచి ఒక మొక్క వస్తుంది. ఆ మొక్కకు చిన్న చిన్న శాఖలు వస్తాయి, పువ్వు వస్తుంది, కాయలు వస్తాయి, అందులో విత్తనాలు తయారవుతాయి. కొన్నిసార్లు నేరుగా విత్తనాలే మనం కోసుకుంటాము, వాటిని అమ్ముకుంటాము, వాటిని భోజనానికి వాడుకుంటాము. అంటే దేవుని సేవలో మనము విత్తే మన సమయము, సామర్థ్యము, సొమ్ములు ఉన్నాయి చూసారా, అవి కొంచెముగా కనబడినప్పటికీ విస్తారమైన ఫలితాన్ని మనకు అనుగ్రహిస్తాయనే సంగతిని గుర్తించాలి. దేవుని ప్రజలారా, దేవునికి ఎంత సమయం ఇస్తున్నారు మీరు? ఒకసారి ఆలోచన చేయండి. క్రమంగా ఆదివారం ఆరాధనకు సమయానికే వెళుతున్నారా? అక్కడ 2 గంటలో 3 గంటలో ఒకవేళ వారి ఆలోచనను బట్టి కార్యక్రమాలు జరిగితే ఆ 2 గంటలో 3 గంటలో ఉండి వస్తున్నారా? అంటే వారానికి దేవునికి ఇచ్చే సమయము 3 గంటలు అనుకుందామా, పోనీ 2 గంటలు అనుకుందామా? మొదలుపెట్టిన తర్వాత 1 గంట, గంటన్నర, 2 గంటలకు వెళ్తానండి. మధ్యలో అక్కడ పాటలు సరిగ్గా లేకపోతే, అక్కడ క్రమం సరిగ్గా లేదని నాకు అనిపిస్తే, వాక్యం సరిగ్గా లేదని అనిపిస్తే నేను వెంటనే లేచి వచ్చేస్తానండి. అసలు నా ప్రార్థన అంతా కూడా వ్యక్తిగతంగా దేవునితో సంబంధం కలిగి ఉంటుందండి. ఇలాంటి కార్యక్రమాలకు హాజరైనా హాజరవ్వకపోయినా పర్వాలేదండి, నేరుగా నేను దేవునితోనే మాట్లాడుతున్నాను అనే భావన కొంతమంది కలిగి ఉంటారు. మరి ఇంటి దగ్గర ఏం చేయగలుగుతున్నారు? ఏమన్నా బైబిల్ చదవటం, ప్రార్థించటం, కాస్త దేవుని మాటలు వినటం, ఎవరికైనా దేవుని సంగతులను చెప్పే ప్రయత్నం ఎవరి పరిధిలో వారు జరిగిస్తున్నారా? ఇవన్నీ ప్రభు పేరిట మనము విత్తే విత్తనాలుగా భావించాలి. అదేమి లేకుండాను దైవ సంబంధమైన కబుర్లు చెప్పవలసి వస్తే చాలా గంభీరమైన అనుభవాలు ఉన్నట్లుగా చెబుతూ దైవ సంబంధితమైన కార్యక్రమాలలో పూర్తిగా దేనిలోనూ పాల్గొనకుండా అభిమానులుగానే జీవించటం సరైనటువంటి పద్ధతి కాదు కదా. ఆలోచించండి ఒకసారి. నేను ఇంతకుముందు ప్రస్తావించాను, నేను దేవునితో నేరుగా మాట్లాడుతున్నానండి, దేవుడు నాకు చాలా దర్శనాలు ఇస్తున్నాడండి. అసలు దర్శనము కానీ కల కానీ రాని రాత్రి అంటూ నాకు ఉండదండి. సంతోషం, దేవుడు వారికి అలాంటి అవకాశాన్ని ప్రసాదించాడు. మరి అంత గొప్ప అనుబంధం ఉన్నప్పుడు దైవ సంబంధితమైన కార్యక్రమాలను అనుసరించడం ఎందుకు చేతగాటలేదు? ఎంతసేపు వాళ్ళు బాగాలేదు, వీళ్ళు బాగాలేదు, వాళ్ళు బాగా చెప్పట్లేదు, వాళ్ళు సరిగా పాడటం లేదనే భావన కలిగినప్పుడు వాళ్ళు బాగా పాడేటట్లుగా మన వైపు నుండి సహకారాన్ని అందిస్తే సరిపోతుంది. మన సహకారం ఏమి అక్కర్లేదండి, మన మాట ఎవరో వినరో, వాళ్ళకు తోచినట్లుగా చేస్తారు అన్నప్పుడు వాటిని భరిస్తూనే దైవ సంబంధితమైన సహవాసాన్ని కలిగి ఉండటం ప్రధానమైన సంగతి కదండి. అదేమంటే నాకు అందరితో మాట్లాడటం ఇష్టం లేదండి, ఆరాధన అయిపోగానే నేను ఎవ్వరికీ చెప్పకుండానే నా దారిని నేను వచ్చేస్తాను అంటే అది కూడా సరైనటువంటిది కాదు. సంఘములో సహవాసము, తోటివారితో కాస్త మాట్లాడటం, వాళ్ళు చెప్పే మాటలు వినటం,
ఇది కూడా భక్తిలో ప్రధానమైనటువంటి భాగమే. ఆ సహవాసాన్ని కోల్పోతున్నారు చాలామంది. నాకు వాక్యం కావాలండి, పాటలు కూడా నాకు అక్కర్లేదండి, వాక్యం చెప్పే సమయానికి వెళ్తాను, ఆ వాక్యం వింటాను, నా దారిన నేను వచ్చేస్తాను, నాకెవరితోనూ సంబంధం లేదు అన్నట్లుగా కొంతమంది ఉండటం అది సరి అయిన క్రమము కాకపోవచ్చు కదా. ఒకసారి ఆలోచించండి. కొంచెముగా విత్తువాడు కొంచెముగానే కోస్తాడు, విస్తారముగా విత్తేవాళ్ళు విస్తారముగా కోస్తారు. అనగా దైవ సంబంధితమైన సంగతులలో కొంచెం ప్రయాసపడాలి. అప్పుడప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి, ఒక ఉద్యోగం చేసే సమయంలో 2 ఉద్యోగాలు చేయటం, లేదా కొంచెం సమయం ఎక్కువ తీసుకుని కుటుంబ బాధ్యతలు బరువులు మీదబడినందున పగలకు ఉద్యోగం రాత్రికి ఉద్యోగం చేసి పిల్లలను చదివించుకోవటం, లోన్లు కట్టుకోవటం, ఇలాంటి వాటిని జరిగిస్తాము. అది తప్పేమీ కాదు. మరి భక్తి సంబంధమైన సంగతుల దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం పరిశ్రమను జరిగించటం ప్రధానమైన సంగతి అండి. చాలామందిని మనం గమనిస్తే బహిరంగముగా చక్కగా స్పష్టంగా ప్రార్థన చేయటమే రాదు. వ్యర్థమైన మాటలతో అర్థం లేనటువంటి ప్రార్థనలు జరిగించటం, దీర్ఘ ప్రార్థనలు జరిగించటం, ఆ దీర్ఘ ప్రార్థనలలో చెప్పిన మాటలనే 1-4 సార్లు ప్రస్తావించటం, ఊత పదాలతో ప్రార్థనలను జరిగించటం మనం చూస్తూ ఉన్నాం కదా. అంటే సామాన్యమైన సంగతులకు దారి లేదు. దేవుడు వారి జీవితాలలో చేసిన ఒక అద్భుతాన్ని కానీ, లేదు వారి కుటుంబ పరిధిలో దేవుడు జోక్యం చేసుకుని వారిని ఆదరించిన విధం కానీ చక్కగా సూటిగా స్పష్టంగా సమయాన్ని హరించకుండా ప్రజలకు అర్థమయ్యేటట్లుగా చెప్పి కూర్చోవటం ఎంతమందికి చేతనవును? ఆధ్యాత్మిక అనుభవాలంటే ఈ విధంగానే ఉంటాయండి. మనం దశాబ్దాలుగా భక్తి చేస్తున్నాము, దశాబ్దాలుగా దేవుని సేవలు చేస్తున్నాము, ఇవన్నీ మంచిదే చెప్పుకోవటానికి, అది నిజం కూడాను. మరి తత్సంబంధమైనటువంటి జీవన విధానములో కొన్ని క్రమాలు కూడా మనందరం నేర్చుకోవాలి. దేవుని కొరకు మనం ఏం చేస్తున్నామో, మనం ఎంత సమయాన్ని ఖర్చు పెడుతున్నామో, మనం ఎంత సామర్థ్యాన్ని ఖర్చు పెడుతున్నామో, మనం ఎన్ని సొమ్ములను ఖర్చు పెట్టి యోగ్యమైన సేవలో సహకరిస్తున్నాము అనేది ప్రధానమైనటువంటి సంగతి కదండి. ఎంతసేపు ఈ భూలోకంలోనే మనము ఉండిపోతామన్నట్లుగా భావించనక్కర్లేదు కదా. మన చుట్టూ ఉన్న పరిస్థితులను చూచినప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయములో యేసు ప్రభు చెప్పినవన్నీ జరుగుతున్నట్లుగా అనిపిస్తుంది కదా. యుద్ధాలను గురించి వింటున్నాము, కరవలను గురించి వింటున్నాము, కుటుంబాలలో పొసగని ధోరణి గురించి వింటున్నాము, అనైక్యతను గురించి వింటున్నాము, అంతర్యుద్ధాల గురించి వింటున్నాము. మరి ఇలాంటివన్నీ ఒకేసారి జరుగుతూ ఉన్నప్పుడు అంతము దాదాపు సమీపిస్తోందనే సంగతిని అందరూ గుర్తిస్తున్నారు. తెల్లవారి లేచినప్పటి నుంచి వార్తాపత్రికలు కానీ ప్రసార మాధ్యమాలు కానీ ఏదో జరగబోతోంది, ఏదో జరగబోతోంది, ప్రళయం రాబోతోంది, ప్రపంచ యుద్ధం రాబోతోంది, ఇలాంటి మాటలు మనం వింటూ ఉన్నప్పుడు వాళ్ళు అలాగే అంటారులే, మనం ఇలాగే ఉందాం అనే భావనలో స్థిరపడటం సరైనటువంటి పద్ధతి కాదు కదా. మరి అలాంటప్పుడు ప్రమాదము ముంచుకొస్తోందని తెలిసినప్పుడు, దేవుడు మనలను ఉన్నతమైన స్థితిలో ఉంచినప్పుడు, దేవుని సేవార్థమై దైవ సంబంధితమైన సంగతులను వెతటంలో సంఘములలో ఉన్న విశ్వాసులు ఎంత ప్రయాసపడుతున్నారు. ఎంతసేపు భౌతిక సంబంధమైన వాటిని సంపాదించుకోవటానికి లేదా జీవితంలో స్థిరపడటానికి మాత్రమే ప్రార్థన అభ్యర్థనలు జరుగుతున్నాయి కానీ వాటితో పాటు కాస్త అవగాహన కలిగినటువంటి ప్రార్థన అభ్యర్థనలు జరిగించటం లేదు కదా. కొంతమంది జరిగించినప్పటికీ చాలామంది అలా చేయటం లేదు కదా. ఒకసారి ఆలోచన చేయాలి. లూకాసు వార్త 19వ అధ్యాయము 16వ వచనములో ప్రభు చెప్పిన ఉపమానం, మీనాలను గూర్చిన ఉపమానం. మీనా అంటే సొమ్ములు కదా. మొదటివాడు ఆయన ఎదుటకు వచ్చి, అయ్యా మీ మీనాల వలన 10 మీనాలు లభించినని చెప్పగా 17వ వచనం, అతడు భళా మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక 10 పట్టణముల మీద అధికారివయుందువని వానితో చెప్పాను. ఆ తర్వాత రెండవ వాడు వచ్చి, అయ్యా నీ మీనాల వలన 5 మీనాలు లభించననగా అతడు నీవును 5 పట్టణముల మీద ఉందువని అతనితో చెప్పాను. అంతటా మరి ఒకడు వచ్చి, అయ్యా ఇదిగో నీ మీన, నీవు పెట్టని దానిని ఎత్తుకుని వాడవును, విత్తని దానిని కోయువాడువనైన కఠినుడువు గనుక నీకు భయపడి దానిని రుమాలున కట్టి ఉంచితనని చెప్పాను.
అందుకతడు, చెడ్డదాసుడా, నీ నోటి మాటను బట్టియే నీకు తీర్పు తీర్చుదును. నేను పెట్టని దానిని ఎత్తువాడును, విత్తని దానిని కోయువాడునైన కఠినుడవని నీకు తెలిసి ఉండగా నీవెందుకు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచలేదు? అట్లు చేసి ఉండిన ఎడల నేను వచ్చి వడ్డీతో దానిని తీసుకుందనని వానితో చెప్పి అక్కడి నుంచి అతనిని పంపించి వేశాడు. ఈ సంగతి మీలో చాలామందికి తెలుసు. ఈ ఉపమానములో యజమానుడు 10 మందిని పిలిచి 10 మేనాలు ఇచ్చాడు. అందరూ తీసుకువెళ్ళిపోయారు. వ్యాపారం చేయమని చెప్పాడు. మొదటివాడు వచ్చి, నీవిచ్చిన మేనా వలన 10 మేనాలు సంపాదించాను అన్నాడు. రెండవ వాడు వచ్చి, నీవిచ్చిన మేనా వలన 5 మేనాలు సంపాదించానన్నాడు. ఒక మేనా ₹1 అనుకోండి, పోని మన భాషలో. పొందినవాడు వచ్చి, అసలు నీ సంగతి నాకు ముందే తెలుసు, అందుకని రుమాలు కట్టి దానిని దాచి ఉంచాను, నీ మేనా నువ్వే తీసుకో అన్నాడు. ఇదొక విచిత్రమైనటువంటి మనిషి అన్నమాట. అలాంటప్పుడు ఇచ్చిన యజమానుడు కఠినుడని, విత్తని దానిని కోయువాడని, పెట్టని దానిని తీసుకునేవాడనే సంగతి తెలిసినప్పుడు, నాకు ఎందుకండి ఇవన్నీ, నాకు అక్కర్లేదు, నాకు మీ గురించి తెలుసండి, మేనా వద్దండి అంటే సరిపోయేది. ఏముంది దానికి, ఎందుకు తీసుకున్నట్లు? సంవత్సరం తర్వాత వచ్చి ఈ మాటలేమిటి? ఆ మాట ఏదో అప్పుడే చెబితే ఆ మేనా ఇంకొకరికి యజమానుడు ఇచ్చేవాడు, ఆయన ఏదో ఒక తెప్పలు పడి 2, 3, 4, 5 చేసేవాడు కదా. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, దేవుడు అనుగ్రహించిన అవకాశాలను ఏ విధంగా వినియోగించుకుంటున్నాం, దేవుడిచ్చిన ఆయుష్ను ఏ విధంగా వినియోగించుకుంటున్నాం, మీ విరామ సమయాన్ని మీరేం చేస్తున్నారు? పనులన్నీ అయిపోయాయి, పెద్దగా చేసే పని లేదు, కాస్త విశ్రాంతి దొరికింది, పిల్లలు బాగా చదువుకున్నారు, పెళ్ళిళ్ళు అయ్యాయి, వారి తెప్పలేదో వాళ్ళు పడుతున్నారు, కాస్త ప్రశాంతమైన జీవన విధానం వచ్చినప్పుడు ఆ సమయాన్ని మనం ఏం చేస్తున్నాము? అదే దేవుడు మనకిచ్చిన మీనా. ఆ జీవితాన్ని ఏ విధంగా వినియోగించుకుంటున్నామో అది కూడా మీనాగా భావించాలి. దేవుడు అనుగ్రహించిన సౌకర్యాల వెలుగులో మనం ఏ విధంగా దైవ సంబంధితమైన కార్యక్రమాలను జరిగిస్తున్నామో. మేము సేవకులం కాదు కదండి, మీలాగా వాక్యాలు చెప్పలేం కదా, మేము గృహిణులుగా ఉన్నాము, ఏదో ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు చేస్తున్నాము, మంచిదే. నేను అడిగేది, ఖాళీ సమయాన్ని ఏ విధంగా ఖర్చు చేస్తున్నారు? ఏదన్నా మంచి పాట వినటం కానీ, బైబిల్ చదవటం కానీ, కాసేపు ప్రార్థన చేసుకోవటం కానీ, ఎవరితోనైనా ఫోన్లో మాట్లాడినప్పుడు వారి బాధలు చెప్పినప్పుడు, మీకోసం నేను ప్రార్థన చేస్తాను, వీలైతే మీరు కూడా ప్రార్థన చేసుకోండి, యేసునామాన్ని స్మరించండి అని రోజులో ఒక్కరికో, ఇద్దరికో, ముగ్గురికో చెప్పే ప్రయత్నం ఒకవేళ జరిగిందనుకోండి, దేవుడు మనకు అనుగ్రహించిన ఆ మీనా వలన మనం ఎంతో పరిశ్రమ జరిగించినట్లుగా అవుతుంది. దేవుడు అడుగుతాడు కదా వచ్చి, నీకు ఇంతకాలం జీవితాన్ని ఇచ్చాను, ఇన్ని సొమ్ములను ఇచ్చాను, ఇంత సమయాన్ని ఇచ్చాను, ఏం చేశావు అని. ఏమీ చేయలేదండి, పిల్లలను పెంచుకున్నానండి, వాళ్ళ పెళ్ళిళ్ళు చేశానండి, సౌకర్యవంతంగా జీవించానండి, గుర్తొచ్చినప్పుడు ప్రార్థనా మందిరానికి వెళ్ళానండి, మామూలప్పుడు మామూలుగానే ఉన్నానండి అని చెబితే దేవుడు సంతోషించడండి. ఒకసారి ఆలోచన చెయ్యాలి. ఏదో దేవుడు నేను మాట్లాడినట్లుగా, మీరు మాట్లాడినట్లుగా, ఇంకొకరు మాట్లాడినట్లుగా మాట్లాడటం లేదు కదా అని, దేవుడు కృపగలిగిన వాడు కదా అని మనం ఏం చేసినా చెల్లుబాటు అయిపోతుంది, మనం ఏం మాట్లాడినా ఎవరో వినట్లేదు అనే రీతిలో వ్యవహరించడానికి వీల్లేదు. దేవుడు ప్రతి మనిషిని గమనిస్తున్నాడు, ప్రతి మాటను వింటున్నాడు. ఒకవేళ కష్టం, నష్టం, బాధను చెప్పుకోవటం తప్పులేదు, కానీ ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు, గిట్టని ధోరణి, పట్టని ధోరణి, లెక్కలేనితనం, అదో రకమైనటువంటి పద్ధతులను అనుసరించి జీవించి మాట్లాడి మన చుట్టూ ఉన్న వాతావరణం దైవ విరుద్ధముగా సిద్ధం చేసి పిల్లలను చెడగొట్టి వాళ్ళు చిన్నప్పుడే ముదిరిపోయి ఎవరిని పట్టించుకోకుండా అదో రకంగా తయారయ్యే పరిస్థితులను కల్పించుకోవటం కూడా సరైనది కాదు. ఒకవేళ మన ఇంట్లో ఉన్న పిల్లలు పెరిగి పెద్దవారై జరుగుతూ ఉన్న సంగతులను వారంతట వారు అర్థం చేసుకునే వయసులోకి వచ్చినప్పుడు మీరు నేను చేసేదేమీ లేదు. ఎందుకంటే మనం చెప్పకుండానే వారు గ్రహించే ఆ స్థాయికి వచ్చినప్పుడు మనం వాళ్ళను ఏ విధంగానూ నియంత్రించలేమో. ఆ పరిస్థితులు వదిలేయండి. ఒకసారి దేవుని ప్రజలారా, మన గురించి మనం ఆలోచించాలండి. ఎంత సంపాదన చేశాం, ఎన్ని కోట్లు ఉన్నాయి అనేది ఒక లెక్క. సంతోషమేగా, ఏముంది దానికి. దేవుడు మీకు అవకాశం ఇచ్చాడు, మీరెంతో కష్టపడ్డారు, ఎంతో పొదుపుగా ఉన్నారు,
చాలా చక్కగా జీవించారు. దేవుడు ఉన్నత స్థితిని ఇచ్చాడు, తప్పేమీ లేదు. అది అట్టివారి కుటుంబ సభ్యులకే చెందుతుంది కానీ దేశానికి మనం ఏమీ పంచం కదా. దాని గురించి పెద్దగా చెప్పుకోవలసిన అవసరం ఏమీ లేదు. అయితే దైవ సంబంధితమైన సంగతులలో మనం ఎక్కడున్నాం? మన వలన ఎంతమంది ప్రభువుని విశ్వసించారు? మన వలన విశ్వసించిన వారు ఎంత గలిబిలికి గురయ్యారు? అది కూడా చూసుకోవాలిగా. కొంతమంది చేసే పెత్తనాలు, సంఘాలలోకి వెళ్ళి చేసే గందరగోళమైన పరిస్థితుల వలన కాస్త పద్ధతిగా దేవుని సేవించేవారు తట్టుకోలేక ఆ సంఘాలను వదిలిపెట్టి వెళ్ళే పరిస్థితులు కూడా వచ్చాయి. సంఘానికి ఉన్నటువంటి దైవ సేవకులు ఏం చెప్పాలో తెలియదు ఆయనకి. ఎందుకంటే రకరకాలైనటువంటి కారణాలు ఉంటాయి. క్రొత్త వారిని దేవుని సంఘానికి నడిపించడం చేతగాకపోగా ఉన్నవాళ్లను, సమర్థులను కూర్చోబెట్టి లేదా వాళ్ళను తరిమేసే పద్ధతిని కొంతమంది అనుసరిస్తున్నారు. అంటే దేవుడు వారికి ఇచ్చినటువంటి అవకాశమును, సమయమును, సామర్థ్యమును దుర్వినియోగం చేస్తున్నారు. ఎంతమంది దేవుడు అనుగ్రహించిన అవకాశాలను వినియోగించుకుని అద్భుతంగా దేవుని సేవలో సహకరిస్తున్నారు? మీ సంఘాలలో మీ సహకారం ఎంత ఉన్నది? మీరిచ్చే ఆర్థిక సహకారం ఎంత ఉన్నది? నమ్మకముగా దేవుని సన్నిధిలో చెల్లింపవలసిన వాటిని చెల్లిస్తున్నారా? ఏదో అప్పుడప్పుడు ప్రత్యేక కానుకిస్తున్నానని సమర్థించుకుంటున్నారా? వాళ్ళకి వీళ్ళకి ఇస్తూ నేను దేవునికి ఇవ్వవలసిన దానిని ఇస్తున్నానని చెప్పుకుంటున్నారా? స్థానిక సంఘములో ఉన్నటువంటి దైవదాసులు మీకోసం అన్ని కార్యక్రమాలను నిర్వహించి ఇంట్లో శుభములు జరిగినా, అశుభములు జరిగినా, రాత్రి అయినా, మిట్ట మధ్యాహ్నమైనా, వర్షం వచ్చినా, ఎండలోనైనా విశ్వాసుల కొరకు ప్రయాసపడే దైవ సేవకులను పట్టించుకోకుండాను రకరకాలైనటువంటి పద్ధతులను అనుసరించటం కూడా సరి అయినటువంటిది కాదు కదా. దేవుడు మనకు అనుగ్రహించిన విశ్వాసము, దేవుడు మనకిచ్చిన మీనా లాంటి విశ్వాసమును వృద్ధి చెయ్యాలి. అప్పుడే బడా నమ్మకమైన మంచి దాసుడా, దాసురాలా అని దేవుడు అంటాడు కానీ ఎవరిని పడితే వాళ్ళని అనడం. కాకపోతే చేయవలసిన వాటిని చేయకుండా దేవుడు నన్ను కూడా అలా అంటే బాగుండు కదా, దేవుడు నాతో మాట్లాడితే బాగుండు కదా అని అనిపిస్తుంది కొంతమందికి. వీళ్ళు చేసేది ఏమీ లేదు, వీళ్ళ వైపు నుండి జరిగే పరిశ్రమ ఏమీ లేదు. అదేమంటే చిన్నప్పటి నుంచి నాకు ప్రభు తెలుసండి, ప్రభు అంటే నాకు చాలా ఇష్టం అండి బాబు, అప్పుడప్పుడు బైబిల్ చదువుతాను, గుర్తొచ్చినప్పుడు ప్రార్థనా మందిరానికి వెళ్తాను. మరి నీకు పెద్దగా పని లేదు కదా, చేసే పని కూడా లేదు కదా, అలాంటప్పుడు కాస్త పెందలకాడ వెళ్ళి దేవుని మాటలు వినొచ్చు కదా అంటే అది కుదరదు. కానీ సంఘాలు ఎలా ఉండాలి, దైవ సేవకులు ఎలా ఉండాలి, దేవుని వాక్యాలు ఎలా చెప్పాలో అద్భుతమైన సూచనలు ఇస్తారు. మంచిదే. ఖర్చు లేని సలహాలు, ఉచిత సలహాలు, వాటిని మనం తక్కువ చేయటానికి వీల్లేదు. కొన్నిసార్లు కొన్ని విచిత్రముగా ధ్వనించిన కొంతవరకు మంచివే. అంత గొప్ప సలహాలు ఇచ్చే ఈ మేధావులు దేవుడు నడిపించిన సంఘములో క్రమముగా కొనసాగి దేవుడిచ్చిన జీవితాన్ని వృద్ధి చేసుకోవాలనే ఆలోచన కూడా అవసరం కదా. అందుకని దేవుని ప్రజలారా, కొంచెము భక్తి చేయటం, కొంచెముగా విత్తటం, కొంచెముగా పంట కొయ్యటం కాకుండాను దేవుడు మనకు అనుగ్రహించిన సమయము, సామర్థ్యము, సొమ్ములను విస్తారముగా దేవుని సేవలో విత్తి అంతే స్థాయిలో గొప్ప పంటను మనం కోయాలి. అంటే ఆధ్యాత్మిక పరిభాషలో చెప్పబడిన మాటలు అనుకోండి, పరలోక ఆశీర్వాదాలను మనం పొందుకోవాలి. భౌతికంగా మన కుటుంబాలు మరింత అభివృద్ధిలోకి వెళ్ళాలి. ఎంతోమందికి ఈ సువార్తను అందించడంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా తోడ్పడాలి. తద్వారా స్థానిక సంఘములు దేవుని సేవ అద్భుతంగా జరుగుతుంది. అలాంటి సేవలను ఇప్పటికే జరిగిస్తూ ఉన్న మీలో అనేకులను అభినందిస్తూ, మిగిలిన వారిని ప్రోత్సహిస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమెన్.